అందరికీ నమస్కారం. నేను ఇజ్వరం పంచాయతీ కార్యదర్శి, సంతబొమ్మల మండలం, శ్రీకాకుళం జిల్లా అండి. నేను స్వర్ణ పంచాయతీ పోర్టల్ కోసం మాట్లాడడానికి వచ్చానండి. ఈ స్వర్ణ పంచాయతీ పోర్టల్ అనేది మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోని ఒక బిగ్ అచీవ్మెంట్ అనే మనం అనుకోవాలి. చాలా ఇయర్స్ నుండి ఇప్పటి వరకు మనం ఇంటి పన్ను కలెక్ట్ చేయాలంటే ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి కంప్లీట్గా పేపర్ ఇవ్వాల్సిందే అనమాట. ఇంటి పన్ను కోసం, నాన్ ట్యాక్స్ కోసం, ప్రతి దానికోసం కూడా ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి అన్నీ కూడాను మళ్ళీ పంచాయతీ కట్టి ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. అమౌంట్ అనేది అప్పుడు ప్రజల్లో ఒక అపోహ ఉండేది, వీళ్ళు ఇంటి పన్ను అనేది కడుతున్నారా లేదా, నాన్ ట్యాక్స్ అనేది కడుతున్నారా లేదని. ప్రజల్లోనే కాదు, పై అధికారుల్లో కూడా వీళ్ళు టైం టు టైం కడుతున్నారా లేదా అని ఒక పెద్ద అపోహ అంటూ ఉండేదండి. ప్రజల్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా పంచాయతీ కట్టలేకపోతున్నాం, వీళ్ళు త్రూ కడుతున్నామో అనే ఒక పెద్ద అపోహ నుండి మనం ఇప్పుడు బయటకు వచ్చామని అనుకోవాలి. ఈ స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా మన ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను డైరెక్ట్గా ఇంటి పన్ను వాళ్ళే కరెంటు బిల్లు మాదిరిగా కట్టుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు కరెంటు బిల్లు మాదిరిగానే రిసిప్ట్ కూడా పొందగలుగుతున్నారు. కొంతమంది బాగా ఏజ్డ్ వాళ్ళు, కట్టుకోలేని వాళ్ళు మనకి ఇస్తుంటే మన సచివాలయం ద్వారా వాళ్ళకు కూడా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి రిసిప్ట్ మనం ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి. దీని ద్వారా ప్రజల్లో ఒక పెద్ద అపోహ అంటూ పోయింది. డైరెక్ట్గా వాళ్ళు కడుతున్న అమౌంట్ సిఎఫ్ఎంఎస్ ద్వారా పంచాయతీ నిధుల్లోకి వెళ్తుంది. ఈ యొక్క యాప్ ద్వారా, ఈ యొక్క పోర్టల్ ద్వారా మనం ఈ హౌస్ ట్యాక్స్ని ఇలా కట్టుకోగలుగుతున్నాం, డైరెక్ట్గా పంచాయతీకే కట్టుకోగలుగుతున్నాం అనే ఒక స్వర్ణ పంచాయతీ యాప్లో కేవలం హౌస్ ట్యాక్సే కాదండి, నాన్ ట్యాక్స్ కూడా పే చేసుకోవచ్చు. మన పంచాయతీల్లో చాలా వరకు ఫ్యాక్టరీస్ అనగా గ్రానైట్ ఫ్యాక్టరీస్ అవన్నీ కూడాను వాటి తాలూకా ఓనర్స్ బయట ప్రదేశాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లోనే నాన్ ట్యాక్స్ పే చేసుకుంటున్నారు. ఈ స్వర్ణ పంచాయతీ యాప్లో ఇది ఒకటే కాదండి, స్వమిత్వాలు, నెక్స్ట్ విలేజ్ మొత్తం ప్రొఫైల్ అన్నీ కూడా ఈ ఒక్క యాప్లోనే ఆల్మోస్ట్ అన్ని పంచాయతీలో ఉన్న అన్ని యాప్లు కూడా ఈ స్వమిత్వాలనే మెర్జ్ చేయడము మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పుకుంటూ ముఖ్యంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.